సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలో జై భీమ్ జై బాపు సంవిధాన్ కార్యక్రమం జగదేవ్పూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి మరియు ఏఎంసీ చైర్మన్ ఒంటేరు నరేందర్ రెడ్డి హాజరై జగదేవ్పూర్లో బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, చాకలి ఐలమ్మ, ఛత్రపతి శివాజీ విగ్రహాలకు పూలమాలలు వేసి ప్రతిజ్ఞ చేసి ర్యాలీని నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని, అందుకే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ చేపడుతున్నామని అన్నారు। కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ బీసీలకు 42% రిజర్వేషన్, 18% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందే అన్నారు। ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సముద్రాల హరినాథ్, కొత్త చిలుకూరి మహేందర్ రెడ్డి, నరసింహారెడ్డి, భాస్కర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, మహేందర్, కొత్త శ్రీనివాస్ రెడ్డి, మునీర్, అజీజ్, బత్తిని మల్లేశం, అమరారాము, కొంపల్లి కరుణాకర్, జంగని ఐలయ్య, పెద్దబాయి శ్రీనివాస్ రెడ్డి, గుబ్బా శ్రీనివాసరావు, పాషా, పద్మారావు, చంద్రశేఖర్ రెడ్డి, అయూబ్, మిట్టపల్లి వెంకటేష్, రాజిరెడ్డి, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు। సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను, అంత సమానత్వాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, భేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు మన కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి।